ఫ్రెండ్స్, పులి కడుపున పులే పుడుతుంది అని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. యాక్చువల్లీ నిజం అదే కూడా. అయితే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫియర్‌లెస్ బ్యాటింగ్‌కు మారుపేరు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడినంత కాలం భయమంటే ఏదో తెలియని ప్లేయర్ లాగానే ఆడేవాడు. అతని బ్యాటింగ్ ప్రపంచవ్యాప్తంగా చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందింది. సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి 10 ఏళ్లు గడుస్తున్న తర్వాత, ఇప్పుడు సెహ్వాగ్ గురించి ఎందుకని ఇంతగా చెప్తున్నారనుకుంటున్నారా? ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అతని రక్తం అచ్చం అతనిలాగే ఆడుతుంటే, క్రికెట్ అభిమానుల కళ్ళ ముందు సెహ్వాగ్ కనిపించాడు. అతని పెద్ద కొడుకు ఒక టీమిండియా బౌలర్‌ను వరుస ఫోర్లతో ఉతికారేశాడు. అచ్చం తండ్రిలాగానే ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో క్రికెట్ ఊపిరి పీల్చుకో సెహ్వాగ్ తిరిగి వచ్చాడు అంటూ హోప్ ఇచ్చాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అనేది జరుగుతుంది. దానిలో సెహ్వాగ్ పెద్ద కొడుకు ఆర్యవీరి సెహ్వాగ్ తన అరంగేట్రం మ్యాచ్‌తోనే ఆకట్టుకున్నాడు. తన తండ్రిలాగే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్యవీర్ మూడో ఓవర్ ప్రారంభంలో సీనియర్ బౌలర్ నవదీప్ సైనీని ఉతికి ఆరేశాడు. అయితే తను కొడుతున్న షాట్స్, తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేని చూస్తే అచ్చం సీనియర్ సెహ్వాగ్ గుర్తొచ్చాడు. సైనీ వేసిన తొలి బంతిని డీప్ ఎక్స్‌ట్రా కవర్ ద్వారా బౌండరీగా మలిచాడు. బంతి ఆఫ్ సైడ్ ద్వారా ఇన్‌ఫీల్డ్ మీదుగా వెళ్ళింది. ఇక తర్వాతి బంతిలో ట్రాక్ పైన నృత్యం చేస్తూ ఎక్స్‌ట్రా కవర్ అలాగే లాంగ్ ఆఫ్ మధ్య పంచ్ చేసి రెండవ వరుస 4 కొట్టాడు. మళ్ళీ ఒక ఓవర్ తర్వాత ఎడమ చేతి వాటం స్పిన్నర్ రౌనక్ వఘేలా బౌలింగ్‌లో అతను మొదటి బౌలింగ్‌ను థర్డ్ మ్యాన్ ద్వారా, రెండో బౌలింగ్‌ను లాంగ్ ఆన్ వైపుగా బాదాడు. అయితే అదే ఓవర్‌లో 16 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ ఉన్నంత సేపు మంచి వినోదాన్ని అందించాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నానన్న భయం, బెరుకు లేకుండా రెచ్చిపోయాడు. డీపీఎల్ 2025 వేలంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరపున 8,00,000కు ఆర్యవీర్ కొనుగోలు చేపట్టాడు. అయితే గత సంవత్సరం అతను వినూ మాన్కాన్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున అద్భుత అరంగేట్రం చేశాడు. నిజానికి తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌లో ఎన్నో ఫోర్‌లు, ఎన్నో రకాల సిక్స్‌లు అలాగే మంచిగా హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన ఆట తీరు తన సొంతం. త్వరలోనే జాతీయ జట్టులోకి మరొక సూపర్ డూపర్ లెజెండరీ స్టార్ ఓపెనర్‌గా తన తండ్రి పేరు నిలబెట్టేలాగా రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.